ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. ఈ దినమున దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదివి ధ్యానిద్దాం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే యెషయా చాలా పెద్ద ప్రవక్త. అంతకు ముందు దాకా అతని విషయాలు ఒకలాగున్నాయి. పశ్చాత్తాపడ్డ తర్వాత ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో నేను ఎలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తిని, ఇలా ఉన్నాను అని దేవునితో మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ పశ్చాత్తాపంలోకి యెషయా వెళ్ళటం మనం చూస్తున్నాం. ఒక ప్రవక్త పశ్చాత్తాపడి కన్నీళ్లు కార్చి మరి దేవుని వేడుకుంటున్నప్పుడు దేవుడు కూడా ఆ ముఖాముఖిగా ఎన్కౌంటర్ చేసి, అంటే అదనేది ఒక వ్యక్తి జీవితంలో ఆ ఎన్కౌంటర్ అనేది ముఖాముఖిగా జరిగినప్పుడు మనుషులు ఆటోమేటిక్గా మార్చబడతారు. ఆమేన్. హల్లెలూయా. అదే విధముగా అక్కడి నుంచి ఇక మన విషయాలు అనేది ముందుకి వేగలాగా చేంజ్ అయిపోతాయి దేవుల్లో. అక్కడ అంటాడు కదా, అగ్నితో మరి ఒక దేవదూత వచ్చి తన నాలుక, అపవిత్రమైన నాలుకని ఆ నాలుక మీద ఉంచటం, ఆ నిప్పు తీసుకొని నాలుక మీద ఉంచటం మనం చూస్తూ ఉంటాం. అలాగే ఎందుకు మనం అపవిత్రమైన మాటలు పలుకుతూ ఉన్నాం, అట్లాంటి మనుషుల మధ్య ఉంటున్నామంటే, మరి యెషయా గాడు అలాంటి వ్యక్తి. కానీ ఒకగానొక దినమున దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు, ఎన్కౌంటర్ అయ్యండి. ఆ తర్వాత అగ్ని అనేది నాలుక మీదకి వచ్చింది. అక్కడ నుంచి విషయాలు సెట్ అయిపోయాయి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున నువ్వు వ్యర్థమైన మాటలు పలుకుతున్నావేమో, వ్యర్థమైన ఆలోచన చేస్తున్నావు, వ్యర్థంగా అంటే ఇంతకుముందు ఒకలాగా ఉందేమో నీ జీవితం. ఎప్పుడైతే ఎన్కౌంటర్ జరుగుతుందో దేవుని యొద్ద నుంచి, అక్కడి నుంచి విషయాలు మారిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకొని, అర్థం చేసుకొని దేవుని వైపు చూడాలని, పశ్చాత్తాపడాలని ఆయన ఆశిస్తున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.